నా కోసం. అందులో మీ హృదయానికి నొచ్చుకునే మాటలున్నా, మీ హృదయాన్ని సంతోషపరిచే మాటలున్నా, ఎక్కువ ఓవర్వెల్మింగ్ చేసే మాటలు ఉన్నప్పటికీ కూడా ప్రతి మాట నా కోసం అని ఇప్పుడే కాదు ఎప్పుడైనా వాక్యం నా కోసం అని వింటామో మన జీవితాలు మార్చబడతాయి. అయితే నేను వాక్యానికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఈ పోడియం దగ్గర నిల్చొని ఎవరు మాట్లాడుతున్నప్పటికీ, అది ఒక దైవ సేవకుడైనా దైవ సేవకురాలైనా, మేము కేవలము ఒక పాత్రలము మాత్రమే. ఆ పాత్రల నుండి వచ్చే శబ్దము క్రీస్తు శబ్దము. మనం వినేటప్పుడు ఒక పాస్టర్ మాట్లాడుతున్నారని ఎప్పుడు వినకూడదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడన్న వ్యూతో మాత్రమే మనం వాక్యాన్ని వినాలి. అయితే దేవుడు ఈ మాటలు నా హృదయంలో పెట్టినప్పుడు నేను దైవజనులతో పంచుకోవడం జరిగింది. నేను శుక్రవారం చెప్తానండి అన్నప్పుడు, లేదు, ఈ వాక్యం అందరికీ అవసరం, దేవుడికి ఇస్తున్న ప్రేరేపణ కాబట్టి అందరి ముందు పంచుకోవాలని చెప్పి నన్ను ఎంతగానో ప్రోత్సహించాను. దాన్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. అయితే వాక్యం చెప్పేటప్పుడు ఈ వాక్యం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎంతమంది నమ్ముతున్నారు? పోడియం దగ్గర నుండి వచ్చిన వాక్యము దేవుడి మాట అని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారని ఎంతమంది నమ్ముతున్నారు? ఎప్పుడైతే మనం స్తుతి ఆరాధన చేస్తామో ఆ స్తుతిని పైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడుగా ఉంటాడంట. అయితే ఈరోజు ఇక్కడ దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్న వాళ్ళు హల్లెలూయా చెప్తారండి. దేవుడు ఉన్నాడంటే, వాక్యం చెప్పబడుతుంది అంటే అక్కడ ఇంకొకడు ఉంటాడు, సాతాను. వాడి పనేంటి? ఆ వాక్యాన్ని ఎలా చెడగొట్టాలా అని చూస్తాడు. ఎప్పుడైతే మనం శ్రద్ధగా వినాలి అని అనుకుంటామో, మొదటిగా మన శరీరం సహకరించదంట. ఇక్కడ వాక్యం వింటుంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఆఫ్ అయినా, టీవీ ఆన్ చేసి వదిలేసానా, ఆ డోర్ వేసేది ఏం లేదా, అయ్యో స్టవ్ మీద చికెన్ పెట్టాను, అది ఉడికిందా ఉడకలేదా, స్టవ్ ఆపలేదా, ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయంట. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మొదటిగా మన శరీరమే సహకరించదు దేనికి? వాక్యాన్ని వినడానికి. దాన్ని ఎవరు ఆపుతున్నారంటే అపవాది ఆపుతున్నారు. రెండవదిగా, ఎంతమందికి సెల్ ఫోన్స్ ఉన్నాయి? ఒకసారి మీ సెల్ ఫోన్స్ ఎత్తి పైకి చూపిస్తారా? చూపించాలి త్వరగా, నేను చాలా చెప్పాలి, మన ఫాస్ట్గా వెళ్దాం. సో మీ సెల్ ఫోన్స్ అన్నీ ఇప్పుడే అర్జెంట్గా సైలెంట్లో పెట్టేశారా? అందరూ మధ్యలో సెల్ ఫోన్స్ రాకూడదు, మీరు ఫోన్స్ పట్టుకొని బయటకు వెళ్ళకూడదు. ఇప్పుడు నార్మల్గా ఒక సీఎం వచ్చి మన మధ్య కూర్చున్నారు అనుకోండి, ఎంత గౌరవిస్తాం? పెద్ద ఆయన వచ్చి కూర్చున్నారు అని చెప్పి అంటాం. ఆయన ముందు ఇలా నడుచుకొని వెళ్ళిపోతామా? వెళ్ళాం. ఒకటి గ్రహించాలి, మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు మన మధ్య కూర్చొని ఉన్నారంట. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మనమేమో ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళిపోతాం. ఫోన్ వస్తే ఫోన్ చూసుకుంటాం. ఫస్ట్ ఫోన్ సైలెంట్లో పెట్టేయండి, అవి తీసి మీ పాకెట్స్లో పెట్టేయండి. ప్రేయర్ అయ్యేంత వరకు అది బయటకు తీయొద్దు. ఓకేనా? రెస్పాండ్ అవుతూ ఉండండి. మధ్యలో నన్ను చూస్తూ నవ్వుతూ ఉండండి. మీరు అలా నవ్వుతూ ఉంటే నాకు ఇంకా చెప్పాలని ఆసక్తి వస్తుంది. అయితే మూడవదిగా, మన పక్కన ఉన్న ఫస్ట్ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారంట. ఏంటండి? మన పక్కన ఉన్నారు. అప్పుడే వాళ్ళకి ఏదో జోక్ గుర్తొస్తుంది, లేదా అప్పుడే వాళ్ళకి ఏదో గుర్తొస్తుంది. మనం శ్రద్ధగా వినాలనుకున్నా సరే పిలుస్తారు, ఎలాగైనా ఏదో అయిపోతుంది అన్నట్టు ఇలా పిలిచి అది ఇది అది చెప్తారు. అప్పుడు ఏమనాలంటే, సాతానా బయటికి పో అనాలి. పేదూరులోకి ఏమొచ్చిందండి? సాతాను వచ్చాడంట. అలానే మన వాక్యం వింటున్నప్పుడు ఎవరైతే మనం పక్కన మాట్లాడుతూ ఉంటారో డెఫినెట్గా వాళ్ళు సాతాను ఉన్నాడంటే వాళ్ళు సాతాను పెట్టారంట. మీరు అలాంటి వాళ్ళు చూస్తుంటే ధైర్యంగా నిల్చొని సాతాన బయటికి పో అనండి. ఈరోజు కాదు, దేవుని వాక్యం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు నేను ఏం నేర్చుకోవాలా అన్న ఆశతోనే వినాలి. కానీ దైవజనులు కానీ ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు నేను గమనించాను, చాలా సంఘాల్లో అలా మాట్లాడుతున్నప్పుడు వెంటనే గద్దిస్తారు. మరి మన సంఘంలో ఎందుకు ఎప్పుడు ఏమి అనరో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా నిర్మోహమాటంగా ఉంటాను. నేను వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా ఫోన్లు ఎత్తినా, పక్కన వాళ్ళతో మాట్లాడినా తిడతానమాట. ఎందుకు చెల్లి తిట్టింది, ఎందుకు వదిలి తిట్టింది, ఎందుకు అమ్మాయి తిట్టింది అనుకున్నా నేనేమనుకోను. ఎందుకంటే మనం దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి చాలా శ్రద్ధగా ఆసక్తితో వినాలి, క్రమంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఏముండాలండి? క్రమంగా ఉండాలి. కొంతమంది దేవుని వాక్యంలో ఉంది, ప్రభువా నీ నామంలో మేము
స్వస్థతలు చేసాం, అవి చేసాం, ఇవి చేసాం అని అంటే ఎవరు మీరు అని దేవుడు అడిగాడంట. మనం దేవుని శక్తి పొందుకొని, ఆయన ఆత్మ పొందుకొని పాటలు పాడొచ్చు, వర్షిప్ లీడ్ చేయొచ్చు, వాక్యాన్ని చెప్పచ్చు, చర్చ్లో ఉన్న పనులన్నీ చేయొచ్చు. కానీ నీ జీవితంలో క్రమం లేకపోతే దేవుడు ఎవరు నువ్వు అని అడుగుతాడంట. అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి అని దేవుడు అన్నాడు. క్రమము అన్నది సంఘానికి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే క్రమంగా మనం ముందుకు వెళ్తామో అన్ని విషయాల్లోని మనం వర్ధిల్లుతాం. అయితే ఇంకా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా వినాలని నమ్ముతున్నాను. దయచేసి ఫోన్లు చూడకండి. ఇంకొకటి, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినకుండా బైబిల్స్ చూసుకుంటూ ఉంటారంట. వారమంతా చదవరు బైబిల్, మార్నింగ్ లేచి చదవరు బైబిల్. ఫాస్ట్ వాక్యం చెప్తున్నప్పుడే ఆసక్తి వచ్చేస్తుంది, మొత్తం బైబిల్ అంతా ఆ రోజే కంప్లీట్ చేసేస్తారు. వాక్యం వినరు. ఏం చెప్తున్నారు? పోడియం నుండి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది మనతో అన్న ఆసక్తితో మనం ఉండాలి. బైబిల్ ఇవన్నీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈరోజు ఏదైతే దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడో అవి శ్రద్ధగా మనం విని ఆ మేలులు కానీ ఆశీర్వాదాలు కానీ మనం ఈరోజు పొందుతున్నాం. అదేవిధంగా వాక్యంలోకి వెళ్దాము. కీర్తనలు 42, 43 అధ్యాయం. సో ప్లీజ్ మర్మరింగ్స్ చేయొద్దు, ఆ గుసగుసలు ఆడద్దు. చెప్తున్నప్పుడు ఆ గుసగుసలు ఇవన్నీ వింటే మేము ఏం చెప్పాలి అనుకుంటామో మర్చిపోతూ ఉంటాం. సో దయచేసి మా మీద జాలి చూపి దేవుని మీద ప్రేమ ఉంచి ఆ మర్మరింగ్ సౌండ్స్ కానీ అవన్నీ వినిపించొద్దు అనమాట. దుప్పి నీటి వాగుల కొరకు చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. చాలా యాక్చువల్లీ మనం ఈ 2 అధ్యాయాలు ఈరోజు చూద్దాము. ఈ 42, 43 అసలు కీర్తనలు అంటే దేవుడు స్తుతించడం, ఆయన పాటలు. అయితే ఈ 42, 43 అధ్యాయాలు కంటిన్యూషన్ అంట, కంటిన్యూషన్ సాంగ్. ఒకసారి చూడండి, 5వ వచనం చూడండి. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. 11వ వచనం చూద్దాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. అలాగే 43వ అధ్యాయం ఆఖరి వచనం చూస్తే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఈ 2 అధ్యాయాలు చూస్తే పల్లవి చరణాలు, పల్లవి చరణాలు, పల్లవి చరణాలు, ఆ రీతిలో ఈ 2 అధ్యాయాలు మనకు ఉంటాయన్నమాట. అయితే మొదటిగా మనం దీన్ని ఎలా అర్థం చేసుకున్నామంటే, ఇది ఎప్పుడు మనం చదివేదే. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణం నీ కోసం ఆశపడుతుందని ఎప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వచనాలు చెప్తాము. ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు విని ఉన్నామని మేము నమ్ముతున్నాము. అయితే ఈ రోజు కొంచెం లోతుగా వెళ్తాం. దేవుడు ఏదైతే మాటలు నాలో పెట్టారో అవి నేను సంఘానికి పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళాను. ఆత్మస్వరూపమైన దేవా నీకు వందనములు తండ్రి. ఇదిగోనయ్యా ఈ దినము ప్రభా సంఘంగా మేమందరికీ కూడి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి దేవా, పరిశుద్ధాత్మైన దేవా, నువ్వు ఏదైతే దేవా సంఘంతో మాట్లాడాలని నువ్వు నిశ్చయించావో దేవా, నువ్వు ఏదైతే అందించమని దేవా యేసయ్య నువ్వు ప్రేరేపిస్తున్నావో దేవా, ఇదిగో ప్రభా నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఐ నో లార్డ్ ఐఎమ్ జస్ట్ ఎ విజల్, ఐఎమ్ జస్ట్ ఎ వెజల్ అని నేను నమ్ముతున్నాను. కేవలం నేను ఒక పాత్రను మాత్రమే, నా నుండి వచ్చే శబ్దం అది క్రీస్తు శబ్దం అని నమ్ముతున్నాను తండ్రి. ఈ శబ్దాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ శబ్దాన్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ప్రభా, వాళ్ళ జీవితాల్లో ప్రభా గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించమని దేవా, చెప్తున్న వాక్యాన్ని దేవా వినే ఆసక్తి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ఏక కంఠంతో ఆమేన్ చెప్దామండి. ఆమేన్. ఆమేన్. అయితే జనరల్గా ఒక అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దాన్ని మనం ఎలా చదవాలంటే, ఇది ఎవరు రాశారు, ఇది ఏ సందర్భంలో రాశారు, ఇది మన జీవితానికి ఎలా అప్లై అవుతుంది. ఏంటంటే ఇది ఎవరు రాశారు, ఏ సందర్భంలో రాశారు, ఇది మన జీవితంలో ఎలా అప్లై అవుతుంది. మనం కీర్తనలో చూసినప్పుడు పైన కొన్ని రాయబడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 2వ స్కందము
ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించినది దైవ ధ్యానము. కోరాహు కుమారులు రచించిన కీర్తన ఈ కీర్తన. ఎంతమంది హిస్టరీ తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? డీప్గా వెళ్దాం, హిస్టరీ తెలుసుకుందాం. అసలు కోరాహు అబ్బా చాలా ఆసక్తిగా ఉంది దివ్యాక, ఆవిడ కోసం నేను చాలా డీప్గా వెళ్తానమాట. కోరాహు ఎవరు? కోరాహు ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఏంటి, ఏ సందర్భంలో ఇది రాయబడడం జరిగిందో చూద్దాం. ఓకేనండి, మళ్ళీ సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆదికాండం 46వ అధ్యాయం 11వ వచనం చదివే ముందు ఒకసారి నన్ను చూడండి. ఈ కోరాహు అన్న ఆయన లేవి గోత్రంకు సంబంధించిన ఆయన. అయితే ఈ లేవి గోత్రపు వాళ్ళు అంటే ఎవరంటే, జనరల్గా ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబుకి మరో పేరు ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ నుండి వచ్చిన సంతానము 12 గోత్రపు వారు. మనందరికీ తెలుసా 12 గోత్రాలు. అందులో ఒక గోత్రము లేవి గోత్రము. అయితే ఈ లేవి గోత్రపు వారి పని ఏంటంటే అనుదినము దేవుని ఆలయంలో పనిచేయడం, దేవుని పరిచర్య చేయడం, ఆయన సేవ చేయడం. ఏంటండి, అందరూ యాక్టివ్గా ఉండాలి. నేను క్వశ్చన్స్ అడుగుతా అంటాను, మీరు ఫాస్ట్గా చెప్తే మనం ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే, ఈ లేవీల పని ఏంటంటే దేవుని ఆలయంలో అనుదినము దేవుని పరిచర్య, దేవుని సేవ చేయడం వీళ్ళ పని. ఇప్పుడు చదువుదాం. ఆదికాండం 46వ అధ్యాయం 11వ వచనం. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి, యూదా కుమారులైన ఏలు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు, ఏలును, ఓనాను కనెను. చాలక లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి. అయితే ఈ లేవి అన్న ఆయనకి 3 కుమారులు ఉన్నారంట. గెర్షోను, కహాతు, మెరారి. ఈ గెర్షోనుకు పుట్టిన సంతానం అంతటిని గెర్షోనీయులు అంటారు. కహాతు సంతానానికి పుట్టిన వాళ్ళందరినీ కహాతీయులు అంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు బోర్గా ఫీల్ అవ్వద్దు. నేను చాలా అట్టిపండు వలిచి పెట్టినట్టే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు డల్ అవ్వద్దు, మోహాలు ఇలా చేయొద్దు, మళ్ళీ నేను చెప్పలేను అనమాట. ఆసక్తితో మీరు ఫేస్ పెడితే నేను చాలా ఆసక్తితో చెప్తాను. ఈ గెర్షోను వాళ్ళందరినీ గెర్షోనీయులు అంటారు. కహాతుకు పుట్టిన సంతానాన్ని కహాతీయులు అంటారు. ఈ మెరారికి పుట్టిన సంతానాన్ని అందరినీ మెరారీలు అంటారు. అయితే వీళ్ళ 3 లేవీకి పుట్టిన 3 కుమారులు. వీళ్ళందరూ చేసే పని దేవుని ఆలయంలో దేవుని సేవ, దేవుని పరిచర్య చేసేవాళ్ళు. అయితే ఈ గెర్షోనీయులు చూస్తే ఆ కాలంలో దేవుని పరిచర్య, దేవుని సన్నిధి, దేవుని సేవ అంటే మోషే కాలంలో దేవుని ఆలయం ఏంటండి? మందసం, ప్రత్యక్షపు గుడారం. అయితే ఈ గెర్షోనీయుల పని ఏంటంటే ఆ టెంట్స్ ఉంటాయి కదా, ఆ టెంట్స్ అంతటినీ చక్కగా మడత పెట్టి వాళ్ళ వెహికల్స్లో క్యారీ చేసుకొని తీసుకెళ్ళడం ఈ గెర్షోనీయుల పని. ఎందుకంటే ఈ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళే క్రమంలో ఈ 40 సంవత్సరాలు కూడా ఒక దగ్గర వాళ్ళకి చర్చ్ లేదు. సో వెళ్తానే ఉంటారు, యాత్రలో కొనసాగుతూనే ఉంటారు వాళ్ళు. అయితే ఈ గెర్షోనీయుల పని ఏంటంటే ఈ టెంట్స్ని చక్కగా మడతపెట్టి వాళ్ళ వెహికల్స్లో పెట్టి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. 3వ వ్యక్తి మెరారి. ఆయన నుండి వచ్చిన సంతానాన్ని మెరారీలో అంటాం. వాళ్ళ పని ఏంటంటే ఈ టెంట్స్ యొక్క పోల్స్ ఉంటాయి కదండి, కర్రలు, ఈ మేకులు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటిని చక్కగా వీళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్ మీద పెట్టి తీసుకొని వెళ్ళే పని మెరారీ. అయితే మనకు కావాల్సిన ఆయన కహాతు. ఎవరండి? కహాతు. ఈ కహాతీయుల పని ఏంటంటే దేవుని మందసముని, ఆ లోపల ఉన్న ఉపకరణములన్నిటినీ వాళ్ళ భుజముల మీద మోసుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. అయితే వాళ్ళ చేతితో ఏది ముట్టుకునే వాళ్ళు కాదంట. ఎందుకంటే అహరోనుకు సంబంధించి ఎలియాజరు వాళ్ళు ఈ ఉపకరణములన్నిటినీ నీట్గా చక్కగా తెచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఆ మందసముని వాళ్ళ భుజముల మీద మోసుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇది వీళ్ళ పని. అయితే ఇక్కడ కోరాహు ఎక్కడున్నాడు అని అంటే ఈ కహాతు ఉన్నాడు కదండి, ఈ కహాతుకి పిల్లలు పుట్టారంట. నిర్గమాకాండం 6వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 18వ వచనం. కహాతు కుమారుడు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు. చాలు. ఈ
కహాతుకి 4 పిల్లలు, అమ్రాను, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము అంటే ఎవరో ఐడియా ఉందా మీకు? అమ్రాము మనందరికీ చాలా పరిచయస్తుడైన వ్యక్తి. వాళ్ళ తండ్రి అమ్రాము. మోషే వాళ్ళ తండ్రి పేరు అమ్రాము. కింద చూడండి 20 వచనం చూస్తే, అమ్రాము తన మేనత్తి అయిన యోకెబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ఈ కహాతుకు పుట్టిన 4 పిల్లలు, అందులో మొదటివాడైన అమ్రాము. అమ్రాముకు పుట్టిన పిల్లలు మోషే, అహరోను, ఇంకా మిర్యాము. అయితే రెండో ఆయన పేరు ఇస్హార్. 21వ వచనం చూడండి. ఈ ఇస్హారు కుమారుడు కోరాహ్ అంట. ఏంటండి? కోరాహ్ అంటే ఇప్పుడు జనరల్గా చూస్తే మోషే కోరాహు ఎవరు? కజిన్స్, అన్నదమ్ముళ్ళు. అయితే ఈ కోరాహు ఇంకో ఇద్దరితో కలిసి అంట అసూయ పడ్డాడంట. ఎవరి మీద? మోషే అహరోనుల మీద అసూయ పడ్డాడు. వీళ్ళందరూ చేసే పని ఒకటే. వీళ్ళందరూ లేవి గోత్రపు వాళ్ళే. వీళ్ళందరూ దేవుని ఆలయంలో పరిచర్య చేసేవాళ్ళే. అయితే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని, దేవుడు మోషేని ప్రత్యేకపరచుకొని, మోషేకి దేవుడు ఒక పనంటూ ఆయనకు అప్పగించారు. ఒక లీడర్గా మోషేని దేవుడు నడిపిస్తున్నారు. అది చూసి ఈ కోరాహు అసూయ పడ్డాడంట. శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు, మన ఇళ్ళలోనే ఉంటారు, మన చుట్టూనే ఉంటారు, మన బెంచ్లోనే కూర్చుంటారు. ఏంటంటే మన పక్కనే ఉంటారంట. ఈ కోరాహు అంట అసూయ పడ్డాడు. దేనికి? మోషేని దేవుడు ఆశీర్వదించి అనేకులకు వాడుకుంటున్నారు. అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మాకేం తక్కువ, మేము ఆ గోత్రపు వాళ్ళమే కదా, మేము దేవుని ఆలయంలో పనిచేస్తున్న వాళ్ళమే కదా, మేమెందుకు చేయకూడదు, మేము కూడా చేస్తాము అని చెప్పి ఆ కుళ్ళితో, ఆ ద్వేషంతో ఒక 250 మందిని మోషేకి అహరోనులకి అగెనిస్ట్గా లేపాడంట. కుళ్ళి ద్వేషం ఇదంతా ఎప్పుడు వస్తుందంటే మనం ఇంకా ముందు చూద్దాం. ఇది ఇక్కడదే కాదు, పరలోక రాజ్యంలో స్టార్ట్ అయింది అంతానా. అయితే 250 మందిని మోషేకి అగైనెస్ట్గా లేపాడంట. అర్థమవుతుందండి? అర్థమవుతుందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా విందాము. 250 మందిని మోషేకి అగైనెస్ట్గా లేపినప్పుడు వాళ్ళందరూ మోషేకి అహరోనులకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే మోషే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడంట. సంఖ్యాకాండం 26:9 వచనంలో చూస్తే కోరాహు, అబిరాము, దాతాను అని మనం 3 వ్యక్తులు చూస్తాం. ఈ 3 వ్యక్తులు వేరే వాళ్ళు పురుకొల్పుతున్నారు. దేనికి? భక్తిలో నిలపడానికి కాదు, సంఘాన్ని పాడు చేయడానికి. మనం కూడా మన మధ్య చాలా మందిని చూస్తాం. విశ్వాసంలో పురుకొల్పే వాళ్ళు చాలా మంది తక్కువ, కానీ మన విశ్వాసాన్ని పాడు చేయాలి, మనల్ని ఈ లోకానికి లాగేసుకోవాలి అని చెప్పి పురుకొల్పే వాళ్ళు చాలా మందిని చూస్తాం. అయితే మోషే ప్రార్థన చేశాడు. యెహోవా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట అంటారు. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో మనకి స్టోరీ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు అదంతా చదివే సమయం మనకి లేదు కాబట్టి నేను ఒక కథలో మీ అందరికీ చెప్తాను. అయితే మోషే దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇదిగో కోరాహు ఇంతమందిని లేపి, ఈ కోరాహు, దాతాను, అబిరాము ఇలా అగెనెస్ట్గా మాకు లేపి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, నీ పని చేయనివ్వడం లేదు, అందరినీ పురుగొలుపుతున్నారు, వాళ్ళ ఉజ్జీవం రగిలిస్తున్నారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు యెహోవా దేవుడు ఒక మాట అంటారంట. కోరాహు, ఎవరైతే కోరాహు చుట్టూ ఉన్నారో, ఆయన ఇంటి చుట్టూ ఉన్నారో వాళ్ళని అక్కడి నుండి బయటకు వచ్చేయమను. ఎవరైతే కోరాహు తరపున ఉన్నారో కోరాహు సైడ్ ఉండమను, లేని వారిని పక్కకు వచ్చేయమని చెప్పి దేవుడు సెలవిస్తాడు. అదే రీతిగా మోషేని మాట్లాడడం జరుగుతుంది. కోరాహుతో ఉన్న వాళ్ళందరూ కోరాహు వైపు ఉంటారు. కోరాహు, అబిరాము, దాతాను వాళ్ళ కుటుంబాలన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు అక్కడికక్కడ భూమి పాయలై వాళ్ళందరూ సజీవంగా ఉండగానే కిందకి వెళ్ళి మృతునందుతారు. ఎప్పుడైతే ద్వేషము, కుళ్ళి, అసూయ అన్నవి మన హృదయాల్లో ఉంటాయో అవి మన నాశనానికి కారణం. ఎవరు మనల్ని నాశనం చేయక్కర్లేదు, కానీ మనలో వస్తున్న, మన సొంత శరీరంలో వస్తున్న ఈ అనవసరమైన క్రియలు, అనవసరమైన ఆలోచనలు, ఈ
దారితీస్తే కోరాహుతో పాటు ఉన్న అందరూ ఆ రోజే ఆ భూమి చీల్చబడి అందులో వాళ్ళందరూ వెళ్ళిపోయి సజీవంగా ఉన్నప్పుడు చనిపోయారంట. అయితే మీరు నన్ను అడగచ్చు, మరి కోరాహు కుమారులు ఎక్కడి నుండి వచ్చారు? మరి వచ్చిందండి ప్రశ్న, కోరాహు కుమారులు ఎక్కడి నుండి వచ్చారు? ఈ 42, 43 అధ్యాయాలు ఎక్కడి నుండి రాయబడింది? మనం చదివాం కదా, ఒకసారి నెంబర్ 16:32 ఒకసారి చదువుతామండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం. చాలా కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సామర్థ్యములు మింగివేస్తాను. ఇక్కడ కోరాహు సంబంధులు అందరినీ మింగివేసినప్పుడు ఈ కోరాహు కుమారులు ఎవరు? ఈ కీర్తన 42, 43 ఎక్కడి నుండి వచ్చింది అది కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనం. అయితే కోరాహు కుమారులంట చావలేదు. కోరాహు కుమారులు తండ్రి మాటకి లోబడలేదు. జనరల్గా మనం పదార్థాలు చూస్తే తల్లిదండ్రుల్ని సన్మానించాలి, అయితే జ్ఞానం కలిగి మనం జీవించాలి. ఎవరు ఏ మాటలు మాట్లాడుతున్నారు, ఎలా మనల్ని భక్తిలో నడిపిస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ కోరాహు కుమారులంట కోరాహు మాటలు వినలేదంట. దేవుడికి అగైనెస్ట్గా వెళ్తున్నప్పుడు ఆయనతో వీళ్ళు ఏకీభవించలేదు. సపరేట్గా కోరాహును వదిలేసి సపరేట్గా నిల్చున్నారంట. అందుకు దేవుడు వాళ్ళని బ్రతికించారు. అంతేకాదు వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఈ కోరాహు కుమారుల నుండి 7th జనరేషన్ 7వ తరం నుండి మనకి సమూయేలు వస్తాడు. ఎవరండి? సమూయేలు. ఈ కోరాహు కుమారుల్లోనే 7th జనరేషన్ నుండి మనకి సమూయేలు రావడం జరుగుతుంది. అలాగే దేవుడు ఈ కోరాహు కుమారుల్ని ఎంతో ఆశీర్వదించి ఈ కీర్తనలు దావీదుతో పాటు రాయబడడం జరుగుతుంది. అయితే దావీదు కాలానికి వచ్చేసరికి ఈ కోరాహు కుమారులు 2 విధాలుగా ఉన్నారంట. 2 విధాలుగా మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం 19 నుండి 21. ఇద్దరు కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభజింపబడి కనుక అతనికి పెలేగు అని పేరు పెట్టబడింది. అతని సహోదరుని పేరు యోక్తాను. చదువుదాం, నేను చదువుతాను. 19వ వచనం. మరియు కోరాహు కుమారులకు ఎబ్యాసాపులకు పుట్టిన కోరే కుమారుడైన షల్మోను వారి పితరుల ఇంటి వారిను వారి సహోదరులను కోరాహులను స్నేహ సంబంధమైన పని మీద నుండి గుడారములకు ద్వారపాలకులై ఉంటుంది. వారి పితరులు యెహోవా పాలనకు కావలి వారై ఉండి ప్రవేశ స్థలంలో కాల్చుండేది. దావీదు కాలంలో ఇంకా మనకి టెంపుల్ అన్నది రాలేదు. సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టాడు. అయితే దావీదు కాలంలో ఈ గుడారాలు ఉండేవి కదా. ఈ గుడారం దగ్గర అనుదినము అంట కోరాహు కుమారులు దేవుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాళ్ళంట. మనం చూస్తే కోరాహు కుమారులు 2 విధాలుగా పనిచేసేవాళ్ళు. ఒకరు ద్వారపాలకులుగా, ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గర ద్వారపాలకులుగా ఉండేవాళ్ళు. వాళ్ళంట అనుదినము అనుక్షణము దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని ఎల్లప్పుడూ దేవుని కొనియాడుతూ ఉండేవాళ్ళంట. రెండవదిగా చూద్దాం, అదే 12వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చూద్దాం. ఎల్కానా, ఇస్సియా, అజరేలు, యెహోజేలు, యాషాబాము. 8వ వచనం చూద్దాం. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు వద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుకు చేయగల యుద్ధ ప్రవీణులు, సింహ ముఖము వంటి ముఖములు గలవారు, కొండల్లో నుండి జీసనంత పాద వేగము గలవారు. చాలు, వీళ్ళెవరంట? యుద్ధ ప్రవీణులు. అయితే వీళ్ళు దావీదుతో పాటు ఈ కోరాహు కుమారులు యుద్ధానికి వెళ్ళారు వాళ్ళంట. ఈ కోరాహు కుమారులు ఒకరు ద్వారపాలకులుగా పనిచేస్తే మరికొందరు దావీదుతో పాటు యుద్ధానికి వెళ్ళే వాళ్ళంట. వాళ్ళకి ఉన్న పేరు వీళ్ళు యుద్ధ వీరులు. వాళ్ళు 2 చేతులతో కూడా అదే ఏకధాయిగా వాళ్ళు ఆరోస్ వేయగలరంట. ఇప్పుడు మనం 2 చేతులతో ఒకేలా రాయగలమా అండి? జనరల్గా మనం 2 చేతులతో రాయలేము. కానీ ఈ కోరాహు కుమారులు 2 చేతులతో అదే శక్తితో వాళ్ళు ఆరోస్ వేయగలరు, యుద్ధానికి వెళ్ళగలరు. యుద్ధ
యుద్ధం చేయగలరు, అంత నైపుణ్యులు అనమాట. కోరాహు చూస్తే బైబిల్లో విలన్స్లో వన్ ఆఫ్ ద విలన్ బైబిల్. ఇప్పుడు ఎక్కడైనా నేను ఒక విలన్ కొడుకుని అని చెప్పుకోవడానికి ఆశపడతారా? జనరల్గా ఆశపడను. నేను ఒక హీరో కొడుకునే అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను, కానీ ఒక విలన్ కొడుకుని అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను. కానీ ఈ కోరాహు కుమారులను చూస్తే వాళ్ళ తండ్రి దేవుడికి విరుద్ధంగా ఎంతగానో జీవించి దేవుడు ఉగ్రతను పొందుకొని ఆ క్షణమే సజీవంగా మరణించినప్పటికీ కూడా దేవుడిని వీళ్ళు ఎంచుకొని, లోకాన్ని ఎంచుకోకుండా ఎప్పుడైతే దేవుడిని ఎంచుకొని దేవుడికి విధేయత కలిగి దేవుడికి లోబడి వాళ్ళు జీవించారో వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. అలానే దేవుడు అనుదినము దేవుని సన్నిధిలో ఉండే కృపను వాళ్ళకి అనుగ్రహించారు. దేవుని సన్నిధిలో ఉండే కృపను దేవుడే మనకి అనుగ్రహించాడు. ఎంతో మందికి లేదు ఈ భాగ్యం. ఈ రోజు మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆలయంలో కూర్చున్నామంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక, ఆయన మనల్ని రక్షించుకున్నాడు కనుక దాన్ని బట్టి మనం వచ్చాం. కానీ లోకస్తులు చూస్తే ఆ విలువ మనకి లేదు. అయితే దేవుడు కోరాహు కుమారులకి అంత ధన్యత ఇచ్చారు. ఒకటి, ద్వారపాలకులుగా ఉండడం. రెండవది, దావీదుతో పాటు యుద్ధానికి వెళ్ళడం. అర్థమైందా అండి? అర్థమైన హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇది ఏ సందర్భంలో వ్రాయబడిందో చూద్దాం. ఎంతవరకు అసలు కోరాహు ఎవరో చూసాము, వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో చూసాం కనుక ఈ సామ్స్ ఏ సందర్భంలో వ్రాయబడిందో చూద్దాం. అయితే దావీదు కుమారుడైన అబ్షాలోము రాజ్యం కోసం దావీదును చంపాలని అనుకుంటాడు. అయితే దావీదు తనకున్న గొప్ప తండ్రి ప్రేమతో రాజ్యాన్ని నువ్వే చూసుకో, నేను వెళ్ళిపోతానని చెప్పి అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా అబ్షాలోము దావీదుని చంపడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు దావీదుకి సుఖం అనేదే ఉండదు సొంత కొడుకునండి. ఒకవైపు దావీదు లైఫ్ చూస్తే ఒకవైపు సౌలుని బట్టి ఎప్పుడు పరిగెడతానే ఉండేవాడు. తన సొంత కుమారుడైన అబ్షాలోము కూడా రాజ్యం కోసం తన తండ్రిని చంపాలి అని అనుకుంటాడు. అయితే ఎప్పుడైతే దావీదు అరణ్యంలోకి వెళ్ళిపోతాడో దావీదుతో పాటు దావీదును ప్రేమించే తనకి చాలా సన్నిహితంగా ఉండి తనని ప్రేమించే కొంతమంది దావీదుతో పాటు అరణ్యంలోకి వెళ్ళిపోతారంట. వాళ్ళలో కొంతమంది కోరాహు కుమారులు. వాళ్ళు అనుదినము దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఒక థ్యాంక్స్ గివింగ్ హార్ట్తో ఉండేవాళ్ళు సడన్గా దేవుని సన్నిధిని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఈ రోజంటే మన దేహమే మనమే దేవుని ఆలయము. అంతే కదండి, మన దేహమే దేవుని ఆలయము. మనం ఎక్కడున్నా సరే దేవుని స్తుతించవచ్చు, దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. అది యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. కానీ బిఫోర్ క్రైస్ట్ యేసు ప్రభు రాకముందు ఆలయాల్లో మాత్రమే దేవుని వర్షిప్ చేసేవాళ్ళు. అయితే వీళ్ళకి ఆలయం లేదు. ఈ అరణ్యాల్లో వీళ్ళకి ఆలయం లేదు. ఆలయం లేక దేవుణ్ణి ఎలా స్తుతించాలో తెలియక బెంగతో రాశారండి కీర్తన. ఏంటండి? బెంగతో రాశారు. ఈరోజు మనకి ఏంటి బెంగలు? మన హృదయంలో కలవరం ఏంటి? ఈ కోరాహు కుమారులకి దేవుని మీద బెంగ, దేవుడి సన్నిధి అనుభవించట్లేదే అన్న బెంగ. ఈరోజు మన బెంగ ఏంటి? అనారోగ్యం అనే బెంగ, రెంట్లు రావట్లేదనే బెంగ, ఈఎంఐ కట్టలేకపోతున్నాం అనే బెంగ, ఉద్యోగాల్లో వెళ్ళలేకపోతున్నాము, ప్రమోషన్స్ రావట్లేదని బెంగ, లేదా ఉద్యోగాలు రావట్లేదని బెంగ, వివాహాలు జరగట్లేదని కొంతమందికి బెంగ, వివాహాలు అయిపోతాయేమో అని చెప్పి కొంతమందికి బెంగ. మనకి అనేక రకమైన కలవరాలు, అనేక రకమైన బెంగలు మనలో ఉన్నప్పటికీ కూడా కోరాహు కుమారులను చూసి మనం ఏం నేర్చుకోవాలని అంటే దేవుని సన్నిధిని దూరమైపోయామే అన్న బెంగ. నేను మన సంఘంలోని ఒకరిని చూశానండి. నాకు అమ్మగారి పేరు నాకు అంత ఐడియా లేదు, కానీ చిన్ను వాళ్ళ నాన్నమ్మ గారు. ఆవిడతో నేను ఎప్పుడు మాట్లాడుతాను, నేను ఎక్కువ మాట్లాడతాను. నేను ఇద్దరితో ఎవరితో మాట్లాడకపోయినా నా దగ్గరికి ఇద్దరు వస్తారు. ఒకళ్ళు చిన్ను వాళ్ళ నాన్నమ్మ, ఒకళ్ళు రోషిని వాళ్ళ నాన్నమ్మ. వీళ్ళిద్దరు వచ్చి ఖచ్చితంగా పలకరించి ప్రార్థన చేయించుకొని వెళ్తారు. అయితే వాళ్ళ నాన్నమ్మ గారు ఒకసారి నాతో ఒక మాట అన్నారు. అమ్మ, నాకు చాలా ఆశ ఉందమ్మా, నాకు ప్రార్థన చేసుకోవాలని ఉంది, కానీ నాకు అనారోగ్యం అమ్మ, నా బాడీ సహకరించట్లే, నా వయసు సహకరించట్లే, నేను సన్నిధికి రాలేకపోతున్నాను, మీలో వచ్చి తెల్లవారుజామున ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను అమ్మ అని చెప్పింది. ఆమెకి ఏంటి బెంగ? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నానే అని బెంగ. ఈ రోజు మనకి ఏంటి బెంగ? లోకానుసారమైన బెంగలు. ఏంటండి? మన లోకానుసారమైన బెంగలను విడిచి
ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మనము అనుసరిస్తామో ఈ బెంగలన్నింటినీ దేవుడు తీర్చేస్తాడు. వీటి కోసం మనం బెంగ పడక్కర్లేదు. అయితే కోరహు కుమారులు ఆ బెంగలో రాశారంట. ప్రస్తుతం మనకు కూడా చాలా రకమైన కలవరాలు ఉంటాయి. అయితే కోరహు కుమారులు ఒక చక్కని మాట అంటారు. 42వ అధ్యాయం తీద్దాం ఒకసారి. కీర్తనలు 42వ అధ్యాయం. 2వ వచనం చూద్దాం. లాస్ట్ లో చూద్దాము. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణకొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణకొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడూ వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడూ కనబడదను. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడతాను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను అని చెప్పి తృష్ణ కలిగి ఉందంట. నిజంగా మనకు ఆ తృష్ణ కలిగి మనం జీవిస్తున్నామా? ఆ దాహం మనలో ఉందా? రేపు పొద్దున్న ఆదివారం త్వరగా పడుకొని త్వరగా లేచి దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలి అని ఆశ మనలో ఉందా? నేను చాలా గమనిస్తూ ఉంటానండి. నేను ఏది మాట్లాడను కానీ నేను మంచి అబ్జర్వర్ని. నేను అన్నీ గమనిస్తూ ఉంటాను, అన్ని మాటలు గమనిస్తూ ఉంటాను, అన్నీ నా హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎవరిని ఏది అన్ను నా హృదయం నొచ్చుకున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నేను పెడతాను. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది ఎందుకు అలా చర్చ్కి రాలేదు అని అంటే, పనులు ఉన్నాయి అక్క రాలేకపోయాను, లేట్ అయింది అక్క రాలేకపోయాను అన్న చెప్తారు. కానీ మనం అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆలయంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక దినములో 3 గంటలు మనం దేవుని సన్నిధికి ఇవ్వలేకపోతున్నాం. త్వరగా రావడానికి మనం ఆసక్తి చూపట్లేదు. ఎంతసేపు మన పనులేంటి, మనం ఏం చేస్తున్నాం, మన నిద్ర, మన తిండి, మనం పడుకోవడం ఇదే అయిపోతుంది. కానీ దేవుని సన్నిధికి ఎంత త్వరగా వెళ్ళాలి, దేవుని ఎప్పుడు ఆరాధించాలి, దేవుని వాక్యం ఎప్పుడు వినాలి. కోరహు కుమారులకు ఎటువంటి బెంగ ఉందో అటువంటి బెంగ మనకు ఉన్నప్పుడు దేవుడు కోరహు కుమారులను ఎలా అయితే ఆశీర్వదించాడో అటువంటి రీతిగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా ఎంత త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళాలని మనకు ఆసక్తి ఉండాలి, కానీ ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఆసక్తి మనకి ఉండకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అలాంటి ఆసక్తి లేదని చెప్పి నేను నమ్ముతున్నాను. అయితే మనము దేవుని సన్నిధికి త్వరగా రావడానికి చాలా మన శక్తులా ప్రయత్నిద్దాం. 4వ వచనం చూద్దాం. జన సమూహముతో 3వ వచనం చూద్దాం. నీ దేవుడు ఏమైనా వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీరు నాకు అన్నపానములాయెను. జన సమూహం చాలక ఈ లోకంలో మనకున్న బెంగలు ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి అప్పుడే పొడుస్తూ ఉంటారంట, పుండు మీద కారం జల్లుతూ ఉంటారంట. ఏంటి నీ దేవుడు ఏమైపోయాడు, ఎందుకు నీకు అనారోగ్యం, ఏంటి నీకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఏంటి మీ పనులు అవ్వట్లేదు, ఏంటి నువ్వు ఇలానే ఉండిపోయావు, నీ దేవుడు ఎక్కడా, నువ్వు దేవుడు నమ్ముతున్నావు కదా, ఎందుకు నీ కార్యం జరగట్లేదు అని ప్రశ్నిస్తూ ఉంటారంట. కోరహు కుమారులు కూడా అలానే జరిగింది. నీ దేవుడు ఏమైనా అని చెప్పి అడుగుతూ ఉన్నారంట. మన జీవితంలో కూడా అలాంటి మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. అయితే కోరహు కుమారులు ఇక్కడ ఒక పని చేశారు, ఆ పని మనం కూడా చేయాలన్నమాట. 4వ వచనం చూడండి. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా. చాలా త్వరగా చెప్తానండి, త్వరగా వెళ్దాం, సమయం చాలా తక్కువగా ఉండగా. అయితే ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు నీ దేవుడు ఏమాయను, నీకెందుకు ఈ పని అవ్వట్లేదు, నీకెందుకు ఇది జరగట్లేదు అన్నప్పుడు కోరహు కుమారులు ఏం జ్ఞాపకం చేసుకున్నారంటే, జన సమూహంతో వాళ్ళకి పండుగలు అయినప్పుడు ఆ సంతోషాన్ని జ్ఞాపకం చేసుకున్నారంట. ఈ రోజు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆగిపోయిన పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి, కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఉంటాయి. మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మన జీవితంలో ఇంతకు ముందు జరిగినవి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి దేవుడిని స్తుతించాలి. లేదమ్మా ఇంతవరకు నా జీవితంలో ఏది జరగలేదని అనుకున్నారనుకో, మనందరికీ తెలుసు దేవుడు గొప్ప దేవుడు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, దేవుడు పక్కన వాళ్ళకే చేస్తాడు, నాకు చేయడు. అంతేనా అండి? దేవుడు పక్కన వాళ్ళకి చేస్తాడు, మనకి చేయరా? కానీ కొన్నిసార్లు మనకు ఆలోచన వస్తుంది, దేవుడు పక్కన వాళ్ళకే చేస్తాడు, మనకి చేయడానికి. ఏముంది, ఆ పక్కన వాళ్ళకి చేసింది జ్ఞాపకం చేసుకోండి. దేవా ఇదిగో వాళ్ళకి చేస్తావు కదా, జ్ఞాపకం చేసుకోండి. మీరు వాళ్ళు
వాళ్ళకి చేసావు కదా, వాళ్ళు నిన్నే నమ్ముతున్నారు కదా, నేను నిన్నే నమ్ముతున్నాను కదా, వాళ్ళకి చేసావు, నాకు చేయి. వాళ్ళు కనపరచో, నన్ను కనపరచు. వాళ్ళ జీవితం బాగుపడింది, నా జీవితం కూడా బాగుపరచు. ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటామో, జ్ఞాపకం చేసుకొని దేవుడిని స్తుతిస్తామో, ఈ బెంగలు, ఈ చింతలు, ఈ భారాలు, సమస్తం అన్నిటినీ పక్కన పెట్టేస్తాం. అవన్నీ దేవుడు తర్వాత చూసుకుంటాడు. ఆ విధంగా కోరాహు కుమారులు అటువంటి సందర్భంలో బెంగతో రాసిన కీర్తన ఈ 42వ కీర్తన. లాస్ట్కి వచ్చామండి, చాలా ఇంపార్టెంట్ ఫేజ్కి వెళ్ళాము. ఫస్ట్ వచనం చూద్దాం, చదువుతారా? 42 మొదటి అధ్యాయం. చాలక దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. అర్థమవుతుందా అండి నేను చెప్పేది? అర్థమవుతుందా? ఇంట్రెస్టింగ్గా ఉందా? ఇంకా చెప్తే వింటారు కదా, కొంచెం లేట్గా పర్లేదు కదా. ఎందుకంటే మాటికి దేవుడు ప్రేరేపణ ద్వారా ఇలా రావడం, పాస్ట్ గారిని పక్కన పెట్టేసి మనం రావడం, ఇది జరగదు. కానీ మనకి అవకాశం వచ్చినప్పుడే దేవుడు మన హృదయంలో, దేవుడు నా హృదయంలో ఏం పెట్టాడో అది నేను సంఘానికి రిలీజ్ చేయాలనుకుంటున్నాను. నేను రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి పట్టుకోవాలి. అర్థమైందండి? చాక్లెట్స్ ఇస్తున్నప్పుడు ఎవరైతే క్యాచ్ పట్టుకుని జోబులు పెట్టుకుంటారో తర్వాత వాళ్ళకి తింటారు, ఆ తీపిని సంతోషిస్తారు. వాక్యం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, ఆ రిలీజ్ అవుతున్నప్పుడు మీరు ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటారో, పట్టుకుని ఇది నాకే అని అనుకుంటారో, మనలో ఉన్న దేవునికి ఇష్టం లేని అన్నిటి నుండి మనకి విడుదల వస్తుంది, ఒప్పుకోలు వస్తుంది. అదే రీతిగా మనం ఆశీర్వదింపబడతాం కూడా. అయితే ఈ వచనం చూస్తే దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతుందంట. ఎంతమందికి దుప్పి తెలుసు? దుప్పి, లేడీ, డేర్ తెలుసు కదా? చేతులు ఎత్తండి. తెలియదా? దుప్పి తెలియదా? సింహం వేటాడుతుంది కదండి లేడీని. ఆ దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతుందంట. ఇప్పుడు దుప్పికి నీటి వాగులేదు. ఇప్పుడు జనరల్గా మనకి దాహం వేస్తే బాటిల్ నీళ్ళు చాలు, బింది నీళ్ళు తాగేస్తాము ఒకేసారి, తాగలేము కదా. మరి దుప్పికి దాహం వేస్తున్నప్పుడు నీళ్ళు చాలు కదా, నీటి వాగులు ఎందుకు దానికి? ఎప్పుడైనా మీకు ఈ ప్రశ్న వచ్చిందా? నాకు వచ్చింది. నాకు ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు మాట్లాడిన మాటే ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నాను. ఇంతవరకు ఎప్పుడైతే మనలో ప్రశ్నలు వస్తాయో, అవిశ్వాసంతో వచ్చే ప్రశ్నలు కాదు, విశ్వాసంతో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలనే ప్రశ్నలు ఎప్పుడైతే వస్తాయో, మన వాక్య జ్ఞానము దేవుడు పెంచుతూ ఉంటాడనమాట. అయితే దుప్పికి దాహం వేస్తే నీళ్ళు చాలు, నీటి వాగులు ఎందుకు? భక్తుడు దుప్పితో ఎందుకు మనల్ని పోల్చాడు? దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణం నీ కోసం ఆశపడుతున్నాను ఎందుకు పోల్చాడు? దీన్ని నేను మంచి స్టోరీగా చెప్తాను. ఎవ్వరు కళ్ళు మూయొద్దు, కళ్ళు తెరిచే వినండి. మీరు కళ్ళు మూస్తే సాతాను మీలోకి వచ్చి నిద్రించేస్తాడు మీకు. మరి ఇక్కడ పడుకుంటారనమాట. ఎవరు పడుకోవద్దు, కళ్ళు మూయొద్దు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామండి? ఎండాకాలంలో ఉన్నాం. అయ్యో దేనికి అవుతుంది నాకు చెప్పండి. కృపాకాలం. దేవుని వాక్యం మనం వింటున్నామంటే కృపాకాలంలో ఉన్నాం కాబట్టి వింటున్నాం. దేవుడు ఇంకా కృపామయుడిగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన ఇప్పుడు చూస్తాం. ఆయన గాడిద మీద వచ్చారు దేనికి? సమాధానాన్ని మనకు అందించడానికి. ఇది నేను లాస్ట్లో చెప్తాను. కృపాకాలం కోసం మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సరే ఇప్పుడు శ్రద్ధగా విందాము. ఎండాకాలంలోని ఎండమావులు ఎంతమందికి తెలుసు? ఎండమావులు అంకుల్కి తెలుసు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, దూరంగా ఏదో ఆవిరి పైకి వెళ్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎంతమందికి అనిపించింది? మనం చూస్తూ ఉంటాం, దూరంగా ఏదో ఆవిరి పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. వాటిని ఎండమావులు అంటాం. అయితే అరణ్య ప్రాంతాల్లో నీళ్లు ఈ ఎండాకాలంలో తక్కువగా ఉంటాయి. జనరల్గా మనకి కుళాయిలు రావు ఎండాకాలంలో. 2 రోజులు 3 రోజులకు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది.
అక్కడ ఏం జరగదు, మనకి కరెంట్ లేకపోయినా పర్లేదు అని చూడండి. చాలా మంచి వాక్యం. సాధన ఇలానే వాక్యం వింటాడంట, అక్కడ లైట్లు ఇక్కడ ఫ్యాన్లు ఆపేస్తూ ఉంటాడంట. మనం ఏం చేయాలంటే నువ్వు పక్కకు పోరా సాధన మాలో నుండి పో అనాలంట అని దేవుడు వాక్యం వినాలి. సో అందుకు దేవుడు వాక్యం విందాం. ఎండాకాలంలో ఈ ఎండమావులు అరణ్య ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ దుప్పి అక్కడక్కడ ఆహారాన్ని గడ్డిని తిన్న తర్వాత దాహం వేస్తుంది. ఆ దాహాన్ని తీర్చుకోవడానికి అందరూ నా వైపు చూడండి, ఆ దాహాన్ని తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటుందంట. వెళ్ళినప్పుడు తనకి ఎండమావులు కనబడుతూ ఉంటాయి. నడుస్తూ ఉంటే దూరంగా తనకి ఏదో నీళ్లు కనబడతాయి, అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అవి అక్కడ ఉండవు. అక్కడి నుండి మళ్ళీ ఇటు అటు చూస్తుందంట. ఏంటి నేను ఇక్కడికి వచ్చాను నీళ్ళు లేవే అని చూస్తే మళ్ళీ దూరంగా ఇంకో ప్రాంతంలో కనబడతాయంట. అయ్యో దాహం వేస్తున్న బాధలో నేను ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడ లేవు అక్కడ ఉన్నాయని చెప్పి మళ్ళీ అక్కడ పరిగెడుతుందంట. అక్కడికి వెళ్తే అక్కడ ఏముండవు, అక్కడి నుండి ఇంకో చోటుకి పరిగెడుతుందంట. అలా నీటి కోసం దాహం తీర్చుకోవడానికి ఆ ఎండమావులకు మోసపోయి అటు తిరిగి లాస్ట్కి తను ఉన్న ఆ ప్లేస్ని విడిచిపెట్టి, తన క్షేమకరమైన ప్లేస్ని విడిచిపెట్టి శత్రువు ఉన్న చోటుకి వెళ్ళిపోతుందంట. ఎలాగా తెలియకుండా అక్కడ ఎండమావులు ఉన్నాయని చెప్పి మోసపోయి తను ఉన్న స్థావరాన్ని విడిచిపెట్టి శత్రువు ఉన్న స్థలానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక దుప్పికి శత్రువు ఎవరు? సింహము, పులి, వీటిని మనం శత్రువులు అంటాం. ఎప్పుడైతే తన స్థావరాన్ని వదిలి శత్రువు ఉన్న స్థలానికి వెళ్తుందో శత్రువు అది చూసి అబ్జర్వ్ చేస్తాడంట. వచ్చింది లేడీ, మనకి ఇప్పుడు మంచి వేట స్టార్ట్ అవుతుంది అని అనుకుంటా ఉంటుంది. నార్మల్గా చూస్తే సింహం కన్నా దుప్పే చాలా స్పీడ్గా పరిగెడుతుంది. కానీ ఎందుకు అది సింహం చేతికి చిక్కుపడిపోతుంది అంటే ఈ దాహం తీర్చుకోవడానికి క్రమంలో ఇది ఏదైతే తన స్థావరాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసి శత్రువు చేతికి చిక్కబడి పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది. పరిగెడుతున్నప్పుడు సీదా పరిగెట్టుతుంది, ఫాస్ట్గా పరిగెట్టదు. ఎక్కడ అది దాక్కునే స్థలం ఉంటుందా అని చెప్పి అటు చూస్తుందంట. ఇక్కడుందా దాక్కునేది, అక్కడుందా దాక్కునేదని అటు చూసుకుంటూ ఆ క్రమంలో పరిగెట్టేసరికి దాని స్పీడ్ తగ్గి శత్రు చేతి చిక్కుపడిపోతుంది. అయితే ఇలా పరిగెడుతున్న క్రమంలో దానికి ఒక నీటి వాగు కనబడుతుందంట. ఏంటది? నీటి వాగు, ఒక చెరువు కనబడుతుందంట. ఇప్పుడు దుప్పికి ఆ నీటి వాగు ఎంతో అవసరం. శత్రువు వస్తున్నప్పుడు ఆ దుప్పి ఆ నీటి వాగులోకి వెళ్ళి దానికి చాలా పొడుగైన కొమ్ములు ఉంటాయి. మనందరం చూసే ఉంటాం కదా. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే ఇంటికి వెళ్ళాక ఫోన్లో కొట్టండి, దుప్పి అని కొట్టండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఆ దుప్పికి చాలా పొడుగైన కొమ్ములు ఉంటాయి, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. శత్రువు నుండి పరిగెడుతూ వచ్చి ఆ నీటి వాగులో దూకి ఆ కొమ్ములంట వెనక్కి అంటిస్తుందంట, నేలకి చాలా గట్టిగా అంటించి తన 4 కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు 4 దగ్గరికి తెచ్చుకొని మొత్తం లోపలికి వెళ్ళి తన ముక్కు మాత్రమే ఆ నీటిలో పెడుతుందంట. ఆ ముక్కు రంధ్రాలు మాత్రమే నీటిలో పెట్టి ఊపిరి పీల్చుకొని శత్రువు నుండి తన ప్రాణాన్ని నీటి వాగులో కాపాడుకుంటుంది. అయితే ఈ సింహము వస్తుంది, వచ్చి ఏది దుప్పేది ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైపోయిందని చెప్పి చూస్తూ ఉంటుందంట. ఇప్పుడు నార్మల్గా మనం ఒక పెట్ యానిమల్స్ని పెంచుకున్నా, ఒక పిల్లిని పెంచుకున్నా, ఒక కుక్కను పెంచుకున్నా వాటి నుండి ఒక వాసన వస్తుంది మనకి. ఈ దుప్పి నుండి కూడా ఒక వాసన వస్తుందంట. అయితే ఈ సింహము అక్కడ వెతుకుతా ఈ వాసనని పసిగెడతా ఉంటుందంట. కానీ వాసన బయటికి రాదు, ఎందుకంటే ఆ దుప్పి ఆ నీటి వాగులోకి వెళ్ళి దాక్కోవడం వల్ల, ఆ నీటిలో ఉండడం వల్ల దాని నుండి వచ్చే ఆ దుర్వాసన బయటికి రాదు. ఈ సింహము చూసి ఇంక దుప్పి దొరకట్లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన క్రమంలో ఈ దుప్పి ఇప్పుడు బయటికి రావాలి. సింహం వెళ్ళిందా లేదా దుప్పికి ఎలా తెలుస్తుంది? సింహం నుండి కూడా ఒక దుర్వాసన వస్తుంది. ఆ వాసన ఈ దుప్పి ఈ రంధ్రాలు బయటికి పెట్టింది కదా, ఆ ఊపిరి పీల్చుకుంటుంది కదా, ఆ రంధ్రాల సహాయంతో పసిగడుతుందంట ఉందా లేదా అని చెప్పి. శత్రువు అయిన ఆ సింహము వెళ్ళిపోయిందని దుప్పి తెలుసుకొని బయటికి వచ్చి అక్కడున్న నీళ్లు తాగి తృప్తి చెంది ఆ తృష్ణ కలిగి ఉండడం చూస్తారా? ఇక్కడ భక్తుడు అంటాడు, ప్రభా తృష్ణ కలిగి ఉన్నాడు. దుప్పికి దాహము, శత్రువు చేతి నుండి దేవుడు నన్ను రక్షించాడు, నేను రక్షింపబడ్డాను. ఇంకా ఆ దాహం తీర్చుకోకపోతే ఆ దుప్పి చచ్చిపోతుంది. పరిగెట్టి శత్రువు చేతికి చిక్కుపోయి అక్కడి నుండి వచ్చి తను దాక్కుని బయటకు వచ్చాక
నీరు తాగుతుందంట. ఎలా అంటే తన కడుపు నిండా నీరు తాగి మళ్ళీ తన స్థావరానికి వెళ్ళిపోతుందంట. ఎంతమందికి అర్థమైందండి? ఇది మన జీవితాల్లో ఎలా ఎలా చూడాలి? మనం కూడా దుప్పి లాంటి వాళ్ళమే. మనకి కూడా ఎండమావులు ఉంటాయి. ఆ దుప్పి ఎలా అయితే ఎండమావులు చూసి మోసపోయిందో మనకి కూడా ఎండమావులు ఉంటాయి. ఆ ఎండమావులు ఏంటంటే మొదటి యోహాను 2వ అధ్యాయం 15-16 వచనాలు. త్వరగా వెళ్దామండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, ఇదేవు తప్ప చాలండి. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం ఇవంతా ఒక మానవుడికి ఎండమావులు లాంటివి. ఈ శరీరాశను అక్కడికి వెళ్తాం, మోసపోతాం. నేత్రాశను అక్కడికి వెళ్తాం, మోసపోతాం. జీవపుటంబం అని వెళ్తాం, నాశనం అయిపోతాం. తెలుసా అండి? మనం కొంచెం లోతుగా దీన్ని అర్థం చేసుకుందామా? నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి, ఆయన మీతో మాట్లాడాలి ఆయన ఇస్తున్న ప్రేరేపణ బట్టి కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము ఇది ముందు నుండి ఉందా అంటే ఇది ఆది నుండి ఉంది. ఆదాము నుండి ఉందన్నమాట. దేవుడు ఆదాముని అవ్వను సృష్టించి ఈ సృష్టి అంతటిని వాళ్ళ చేతుల్లో పెట్టి వీటిని తిని వీటిని అనుభవించి మీరు వేయాలండి అని చెప్పి ఆదాముని ఒక రాజుగా చేస్తే హవ్వ ఏం చేస్తుంది? ఏది తినద్దు అని అంటదో అదే ఫలాన్ని తింటదంట. అక్కడ జీవవృక్షంలో ఫలము కూడా ఉంటుంది. దేవుడు ఏది ఆపలేదు. మంచి చెడులు తెలియజేసే వృక్షాన్ని మాత్రమే తినద్దు అని దేవుడు సెలవిస్తాడు. అయితే అవ్వంట పదే చెట్టు దగ్గరికి వెళ్ళానంట. వెళ్ళి అవన్నీ చూసేదంట. ఒకసారి చూడండి, ఆదికాండం 3:6 అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆహారమునకు మంచియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై గజయులై ఎదుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారి చాలు చూడండి, ఇక్కడ ఆహారముకు మంచిది ఏంటండి? ఆహారముకు మంచిది శరీరాశ. నెక్స్ట్ కనులకు అందమైనది నేత్రాశ. నెక్స్ట్ వివేకమిచ్చు రమ్యమైనది జీవపుటంబము. ఇది మనం ఆది నుండి మనం చూస్తున్నాం. శరీరాశ అని వచ్చినప్పుడు ఆహారం అంట. ఈ రోజుల్లో మనం చూస్తే ఫుడ్డీస్ ఎక్కువైపోతున్నారు. తిండిపోతులు అనకూడదంట, తిండి ప్రియులు అనాలంట. ఏంటండి? తిండి ప్రియులు అనాలి. ఇంగ్లీష్లో చాలా మళ్ళా ఉంచిన ఇంగ్లీష్లో చాలా పాష్గా ఫుడ్డీస్ అంటారు. మానవుడికి ఎప్పుడు ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఎప్పుడు ఇదే గోల. చెప్పండి, ఇప్పుడు మీరు కాదు, నేను చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వస్తాం దేవుని సన్నిధికి, ఎంత త్వరగా అయిపోతే ఫాస్ట్గా వెళ్ళి ఆ చికెన్ బిర్యానీ తినేయాలి, ఫాస్ట్గా వెళ్ళి అబ్రహం తినేయాలి, ఫాస్ట్గా వెళ్ళి మటన్ కోపు తినేయాలి. ఇదే ఆశ అంటే ఎప్పుడున్నా. ఏంటిది? శరీరాశ. కొంతమంది చూడండి, మంచి రెస్టారెంట్కి వెళ్తారు, తింటారు, కుదురుగా ఉంటారా, ఉండరు, ఫోన్ చేస్తారు, బ్రదరు మంచి రెస్టారెంట్కి వెళ్ళాను, అక్కడ బిర్యానీ ఉంది బ్రదర్, చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా వెళ్ళాలని అంటారు. ఎంతసేపు ఏం తింటాము, ఏం తాగుతాము, ఏం ధరించుకుంటాము అని మనం చూస్తాం. హీబ్రూస్ చాప్టర్ 12:16-17 ఇందులో చూస్తే ఒక్క పూట కూటి కోసం అంట ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట. జ్యేష్ఠత్వము ఎంతో విలువైనది. ఎవరికైతే జ్యేష్ఠత్వం ఉంటుందో వాళ్ళు రెండింతల ఆశీర్వాదం పొందుకుంటారు. అయితే ఒక్క కూటి కోసం ఒకసారి ఆ వచనం చదవండి. హీబ్రూస్ చాప్టర్ 12:16-17 తెలుగులో చెప్పండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. చాలు. భ్రష్టుడైన
వ్యభిచారి. తిండిపోయిన ఎవరైనా భ్రష్టుడైన వ్యభిచారి అని తిడతారండి. కానీ ఇక్కడ ఏశావు ఆ ఒక్క పూట కూటి కోసం ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంట. పోనీ ఆ ఒక్క పూట కూటి ఏంటి? ఇప్పుడు చికెన్ నేను ఆలోచిస్తూ ఉంటాను, నాకు చిక్కుడుగా కూర అసలు నచ్చదు. అది తిన్న ప్రతిసారి ఏంటి నేను ఏమైనా మేకనా, ఇది గడ్డిలో ఉంది అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. నేను ఆ చిక్కుడుగా కూర తిన్న ప్రతిసారి ఏశావును గుర్తు చేసుకుంటే జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈ చిక్కుడుగా కూర కోసమే ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు అని అనుకుంటానమాట. శరీరాశ అంత భయంకరమైనది. బైబిల్ చెప్తుంది భ్రష్టుడైన వ్యభిచారి అని చెప్పి తిడుతుంది. ఎవరికైతే శరీరాశ తిండిపోతుతనం ఉందో, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. సామెతలు 23 21 కూడా. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. ఎవరైతే ఎంతసేపు ఏం తింటామా, నా శరీరాన్ని ఎలా సుఖపడతామా, ఈ తిండి వల్ల ఏమొస్తుంది, అధికంగా తినడం వల్ల ఏమొస్తుంది, వ్యర్థమైన ఫ్యాట్ వస్తుంది. దానివల్ల ఎవరికి నష్టం? మన దేహంకే నష్టం. మన దేహం ఏంటి? దేవుని ఆలయం. నీ దేహం దేవుని ఆలయం అని నువ్వు ఎరుగువా అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వ్యర్థమైనవన్నీ తిని మన శరీరాన్ని పాడు చేసుకొని, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, దేవుడు నివసిస్తున్న ఈ స్థలాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాం. అనుకోవచ్చు తిండే కదా అని, కానీ ఎప్పుడైతే అది అధికంగా ఉంటుందో దాన్ని శరీరాశ అన్నారు. ఏశావు ఎలా అయితే ఆ తిండి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడో, భ్రష్టుడైన వ్యభిచారి అని చెప్పి ఆయనకి ఒక స్టాంప్ పడిపోయింది. శరీరాశ మనల్ని అంత ఘోరంగా దిగజారుస్తుంది. ఎప్పుడైనా మనకి అధికమైన కోరికలు వచ్చినప్పుడు వాటిని మనం అనగదొక్కుకోవాలి. పర్వాలేదు, ఒక పూట తినకపోయినా పర్వాలేదు. ఉపవాస ప్రార్థనలు చేస్తాం కానీ మనం ఉపవాసం ఉండము. ఉపవాస ప్రార్థనకు వస్తాం కానీ ఉపవాసం ఉండము. ఒక పూట ఇప్పుడు షుగర్లు బీపీలు ఉన్నవాళ్ళు చేయలేకపోతున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ యవనస్తులు ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నారు? బీపీలు షుగర్లు లేని వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నారు? మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనల్ని మనం ఉపేక్షించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుతామో ఆరోగ్యకరమే. ఉపవాసం ఉండడం ఆరోగ్యకరమే మనకి కూడా. ఈ తిండిపోతుందనే అన్న ఆత్మను, ఈ శరీరాశను, శరీరిచ్చను ఎప్పుడైతే మనం జయిస్తామో, జయించడం మన సొత్తా? మనకు అంత అధికారం ఉందా? జయించగలమా? మన శరీరాన్ని బట్టి మనం జయించలేము. ఎందుకంటే మన శరీరం బలహీనమైనది. కొన్నిసార్లు మనకి ఆశ ఉంటుంది, మన ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనం అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. శరీరిచ్చలను, శరీరాశలను మనం జయించాలి. ముందుకు వెళ్దాం. నేత్రాశ ఏంటండి? కాలు వెళ్ళని స్థలానికి మన చూపు వెళ్ళిపోద్దంట. ఏంటండి? కాలు వెళ్ళని స్థలానికి మన చూపు వెళ్ళిపోద్దంట. ఈరోజు నేను ఒక 10 minutes తీసుకుంటా, ఉంటారా అంటే పర్లేదు కదా, ఇంకా చెప్పాల్సింది ఉంది. మనం విని పొందుకొని ఈరోజు వెళ్దాం. లేట్ అయినా పర్వాలేదు, ఏం కాదు. మనం 1:30 వరకు ఉండేవాళ్ళం. ఈరోజు జస్ట్ 12:30 అయ్యింది. ఒక 10 నిమిషాలు మనం దేవునికి సమయం ఇద్దాం. వాక్యాన్ని అర్థం చేసుకుని తెలుసుకుందాం. ఏం చెప్తున్నాను? నేత్రాశ. మన కాళ్ళు వెళ్ళిన స్థలాలకి మన కళ్ళు వెళ్ళిపోతాయంట. ఏం చూస్తున్నాం? రోజంతా ఫోన్లో మనం ఏం చూస్తున్నాం? వ్యర్థమైన రీల్స్ కానీ, వ్యర్థమైన వెబ్సైట్స్ కానీ, వ్యర్థమైనవన్నీ మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను చూసేది ఒక సినిమాయే కదా, నేను చూసేది ఒక సీరియలే కదా. నువ్వు ఒకరోజు స్టార్ట్ చేస్తావు, అది రోజు కంటిన్యూ అవుతుంది. నీ కంటి మీద నీకు ఎప్పుడైతే హోల్డ్ నువ్వు చేసుకోలేవో నీ శరీరం అంతా పాడైపోతుందంట. నీ కన్ను నీ దేహముకు దీపము అని నువ్వు ఎరుగువా అని ఉంటుంది. Matthew 6:22-23 మనం చూస్తే చదవదు కానీ, దేహమునకు దీపము కన్నే. నీ కళ్ళు నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? నువ్వేం చూస్తున్నావు? నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు చూసే దాన్ని బట్టి నీ శరీరంలో కోరికలు వస్తాయి. దావీదు భక్తుని చూస్తే చూసాడంట, తెల్లవారుజాముని లేచి బాల్కనీలో తిరుగుతూ ఉంటూ చూసాడంట. చూసి తన హృదయాన్ని పాడు చేసుకొని శరీరిచ్చతో వ్యభిచారం చేశాడు. ఈరోజు మనం ఏం చూస్తున్నాం? దేనికి మన సమయాన్ని ఇస్తున్నాం? మన నేత్రాశలు అంటే దేనికి మనం ఎడిక్ట్ అయిపోయి
ఎప్పుడు వేరే వాళ్ళు మనం ప్రశ్నించక్కర్లే, వేరే వాళ్ళు వచ్చి నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని చెప్పక్కర్లే. మనల్ని మనం ఎప్పుడైతే ప్రశ్నించుకుంటామో, మనల్ని ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో, మనం దేవుళ్ళని ఎదుగుతాం. దావీదు భక్తుడు ఖాళీగా ఉన్నాడంటే, ఈరోజు ఎంతమంది ఖాళీగా ఉంటున్నారు? ఎంటీ హార్ట్స్, ఎంటీ మైండ్స్ చాలా భయంకరమైనవి. మన మైండ్ మనం దేంతో నింపుకుంటున్నామో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు దేవుని వాక్యంతో నింపుకుంటే వాక్యానుసారంగా జీవిస్తావు. నువ్వు లోకంతో నింపుకుంటే లోకానుసారంగా జీవిస్తావు. నువ్వు ఏది నింపుకోకపోతే ఇంకా భయంకరంగా నాశనానికి గురవుతావు. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులువెచ్చిన స్థితిలో ఉండద్దు అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఎంటీ మైండ్స్ ఆర్ వెరీ డేంజరస్. దావీదు భక్తుడు ఖాళీగా ఉండి అందరూ యుద్ధానికి వెళ్తే దావీదు రాజయ్యుండి యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని బాల్కనీలోకి వెళ్ళి తిరుగుతూ ఉండి చూశాడంట. ఈరోజు మనం ఏం చూస్తున్నామో మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంతేకాదు సంసోన్ని చూసినప్పుడు ఒకటిని చూచాను. ఎప్పుడు సంసోన్ని చూడు, సంసోన్ ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి, ఆయన ఒక పంపబడిన వ్యక్తి. అయితే ఎప్పుడు కూడా ఒకటిని చూచాను అంటూనే ఉంటాడు. ఏంటవన్నీ ఆయనకి ఒక డిస్ట్రాక్షన్. మన లైఫ్లో మనం ఉన్నాము అంటే దేవుని పని నిమిత్తమే మనం ఏర్పాటు చేయబడ్డాం, దేవుని సన్నిధి నిమిత్తమే మనం ఏర్పాటు చేయబడ్డాం. అయితే సంసోన్కి ఎలా అయితే డిస్ట్రాక్షన్స్ వచ్చినాయో మనకి కూడా అలాంటి డిస్ట్రాక్షన్స్ వస్తాయి. మనం ఎప్పుడైతే మన శరీరాన్ని, మన కన్నుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఆ ఆశను బట్టి దేవుడు వాటిని తృప్తిపరుస్తాడు. లాస్ట్గా చూస్తే నా వాయిస్ వినబడుతుందా అండి? అందరికీ వినబడుతుందా? ఓకే. లాస్ట్గా చూస్తే జీవపు డంబము. Proverbs 16:18. సామెతలు 16:18. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఈ రోజుల్లో ఎంతమంది ఎప్పుడు నేను నేను నాది నేను నేను కనబడాలి, నా వాయిస్ బయటికి రావాలి, లైమ్ లైట్లోకి నేనే రావాలని చెప్పి ఎంతమంది ఆశపడుతున్నారు? ఇటువంటి ఆశ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన చూస్తే గర్వం అంట నాశనానికి దారితీస్తుందంట. మనం రాజు యొక్క ఉజ్జయాన్ని చూసినప్పుడు ఉజ్జయాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక రాజ్యాన్ని ఆయనకి ఇచ్చి ఒక రాజుగా ఆయన నియమించినప్పుడు అంత రాజు స్థానంలో ఉండి కూడా ఎంత గర్విష్ట అయిపోయాడంటే క్రమక్రమంగా గర్వం ఆయనకి వస్తూ ఉందంట. గర్విష్ట అయిపోయి యాజకుడు చేయాల్సిన